అఖిల్ అక్కినేని ఈసెంట్ సినిమా విడుదలైన దాదాపు ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అఖిల్ ఇప్పుడు 'ధీర' అనే కొత్త సినిమాను తీయబోతున్నట్టు తెలుస్తోంది. 'సాహో', 'రాధేశ్యామ్' వంటి సినిమాలకి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న అనిల్ కుమార్ ఇప్పుడు మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అఖిల్ 6వ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యిందట. 11వ శతాబ్దంలో జరిగిన పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో అఖిల్ జరిగిన పాత్రలో కనిపించబోతున్నాడట. అఖిల్ కెరియర్‌లో ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ తన జుట్టు మరియు గడ్డాన్ని పెంచాడని తెలిసింది. ఇక చాలా స్టైలిష్ మేకోవర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అఖిల్ బిగ్ స్క్రీన్ పైన కనిపించి చాలా కాలమయ్యింది. గత ఏడాది ఏప్రిల్‌లో 'ఏజెంట్' సినిమాతో థియేటర్స్‌లో సందడి చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ చివరికి మళ్లీ నిరాశనే మిగిల్చింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ కోసం అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేసి నెక్స్ట్ ప్యాక్ బాడీతో కఠినమైన స్టంట్స్ తీసుకున్నా ఆశించినంత ఫలితం మాత్రం రాలేకపోయింది. దాదాపు 2 ఏళ్ల పాటు కష్టపడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే తన 6వ సినిమాను 'సాహో' మరియు 'రాధేశ్యామ్' చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించే అవకాశం ఉంది. ఇటీవలే హైదరాబాద్ విమానాశ్రయం వద్ద గుబురాటి గడ్డంతో, పొడవాటి జుట్టుతో సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. ఇక ఈ లేటెస్ట్ స్టన్నింగ్ మేకోవర్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఖచ్చితంగా తన నెక్స్ట్ మూవీ కోసమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక అఖిల్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో వేచి చూడాల్సిందే. అఖిల్ తన తదుపరి చిత్రం సొంత బ్యానర్‌లో కూడా చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.